నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడెంగుట్ట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సత్యదేవుని సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సతీమణి కుక్కిరాల సురేఖ మంచిర్యాల పట్టణంలోని ఆలయాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు దీపాలు వెలిగించి దీపారాధనలు అశేష పూజలు చేసిన మహిళా భక్తులు కార్తీక మాసంలో వచ్చేటువంటి పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కొలువైయున్న సత్యదేవుని దర్శించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ దంపతులు మరియు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పవిత్ర గోదావరి నదీ తీరంలో వెలిసిన సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించి సత్యనారాయణ స్వామి నోములు నోచుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సతీమణి డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని సత్యదేవుని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఈ సత్యనారాయణ స్వామి దర్శనం శనివారం కాకుండా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు వందలాది మహిళలు దీపాలు వెలిగించి దీపారాధనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరహరి శర్మ మాట్లాడుతూ అతి పుణ్య మాసాలైన చతుర్మాసాలు ముగింపు సందర్భంగా ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి మహిళలు దీపాలు వెలిగించి శివారాధనతో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు సూర్యోదయానికి పూర్వం పవిత్ర స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి శివారాధన చేస్తే కోటి జన్మల పాపాలు పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయని అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధనతో పాటు అభిషేకాలు, వ్రతాలు ఆచరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి శుభదినం. ఈ రోజున 4 నెలల నుంచి చాతుర్మాస్యాలు అంటారు. ఆ చాతుర్మాస్యాలందరూ కూడా దీక్ష తీసుకొని ఈ రోజుతో పరిపూర్ణం చేసుకుంటారు. ఈ రోజున అందరూ ఉదయం లేచి ఈ తులసి చెట్టు దగ్గర దీపాలు ముట్టుకోవడంతో ఈ రోజుతో పూర్తి చేసుకుంటారు. ఒక 4 రోజులు తినుంటారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఉదయం లేచి దీపారాధన చేసుకొని శివాలయంలో కానీ వెంకటేశ్వర ఆలయాలు కానీ ఆలయాలను దర్శనం చేసుకున్నట్లయితే వారికి కోటి జన్మలు చేసుకున్నటువంటి పాపాలను కూడా పోతాయని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున మన మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి దీపారాధన అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది వస్తూనే ఉన్నారు. ఇక్కడ మన మంచిర్యాల నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వచ్చి ఈ హరిహర క్షేత్రంలో ఉన్నటువంటి మా దేవుళ్ళని దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా శుభం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా జీవిస్తున్నాం. ఈ రోజునటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదనం చేస్తున్నాం. ఓం నమః శివాయ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 26వ వార్డులో శ్రీ శివ పంచాయతన సహిత అభయాంజనేయ స్వామి దేవాలయంలో రాళ్లపేట రోడ్ నెంబర్ 1లో గల గోదావరి తీరంలో గల పంచాయతన దేవాలయంలో అత్యంత వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 26వ వార్డు కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గోదావరి నదీ తీరం ఆలయంలో భక్తులు 35 జంటలుగా వచ్చి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకొని సత్యదేవుని కృపకు పాత్రులయ్యారని తెలిపారు. అనంతరం దాతలు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడంతో భక్తులంతా తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ నెంబర్ 1లో శివ పంచాయతన దేవస్థానంలో మొట్టమొదటిసారిగా సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమం ఈరోజు కార్తీక మాస విశేషమైనటువంటి మాసంలో ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి కారణమున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం జరుగుతున్నది. ఈ యొక్క వ్రతము సామూహికంగా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సత్యనారాయణ వ్రతము మనము ఎన్నో విధాలుగా చేయడం ఉంటుంది. అందులో భాగంగా గోదావరి తీరంలో కానీ సామూహికంగా
ఇక్కడ మనకు శివ పంచాయతన దేవస్థానంలో నది ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి గోదావరితో కలిసి ఉన్నటువంటి ఆ యొక్క వాగొడ్డున మన శివ పంచాయతన దేవస్థానం వెలిసి ఉన్నది కనుక మనము అదే దేవాలయంలో మళ్ళా నది ఒడ్డున చాలా విశేషంగా చేసుకోవడం చాలా మన అదృష్టంగా భావించాలి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి కార్యక్రమాలు జరగవు. కావున భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తిలకించి పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి. కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజు శివ పంచాయతన సహిత అభయ ఆంజనేయ హనుమాన్ టెంపుల్లో ఈరోజు గౌతమ్ నగర్ రాళ్లపేట రోడ్ నెంబర్ 1లో గత ఒక 4 సంవత్సరాల నుంచి ఈ గుడి స్థాపించడం జరిగింది. దీని శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఒక 8-9 నెలలు సమయంలో ప్రతిష్ట చేయడం జరిగింది. కాబట్టి ఈ శుభ సందర్భంలో ప్రతిష్ట అయిన తర్వాత ఈ మొదటి ఏదైతే ఈ కార్తీక పౌర్ణమి రావడం అనేది మా ఈ గౌతమ్ నగర్ రాళ్లపేట ఈ ఏరియా భక్తులందరికీ కూడా ఏదో ఒక జన్మలో చేసుకున్న పుణ్యఫలంగానే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరిగింది. ఒకప్పుడు చూస్తే ఇక్కడ అసలు ఈ ఏరియాలో ఇంత మంచి గుడి అవుతుందని ఎవరు ఊహించుకోలేదు. కానీ ఈరోజు ఈ గుడి కావడానికి మా గౌతమ్ నగర్ వాసులు అయితే ఏమున్నది, మా మంచిర్యాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు దాతలు కూడా అందరి సహాయ సహకారాలతో మా కమిటీ సభ్యుల ప్రతి ఒక్కరు కూడా కష్టపడి అందరూ కూడా సందాలు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ శివాలయం స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి సత్యనారాయణ రథం ఒక 35 జంటలతోని ఈరోజు ఈ గుడిలో సత్యనారాయణ రథ చేయడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి సత్యనారాయణ రథ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేయించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఇంకా కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ సత్యనారాయణ వ్రతంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు పాత గర్మిళ్లలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో 40 జంటలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కార్తీక్ శర్మ 6వ వార్డు కౌన్సిలర్ సుంకరి శ్వేత రమేష్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం భక్తాంజనేయ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున జంటలు వ్రతాల్లో పాల్గొని సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులవుతున్నారని తెలిపారు. అనంతరం దాతల సహాయంతో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను భక్తులు స్వీకరించి కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అనంతరం కౌన్సిలర్ సుంకరి శ్వేత రమేష్ ఆధ్వర్యంలో 40 జంటలకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మన మంచిర్యాల పట్టణంలో గల గర్మిల్ల ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈరోజు కార్తీక పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి రోజు. మాసాలకెల్లా ఉత్తమైన మాసం కార్తీక మాసం. అందులో పౌర్ణమి శుక్రవారం. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ గర్మిల్ల ఆంజనేయ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడం జరిగింది. సుమారు 40 మంది దంపతుల చేత ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు జరిగాయి ఎంతో భక్తి శ్రద్ధలతోటి. అదేవిధంగా ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత కౌన్సిలర్, ఈ యొక్క 6వ వార్డు కౌన్సిలర్ సుంకరి శ్వేత రమేష్ దంపతులు కూర్చున్నటువంటి దంపతులకు బ్రాహ్మణోత్తములు అందరికీ కూడా వారు సత్కరించడం జరిగింది ఆ దంపతులు. ఆ తర్వాత కార్యక్రమం పూర్తయిన తర్వాత కమిటీ సభ్యులందరూ కూడా భక్తులందరికీ కూడా అన్న ప్రసాదోత్తర కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే కార్తీక మాసం చాలా విశేషం. అంటే 12 మాసాల్లోకెల్లా ఉత్తమమైన మాసం కార్తీక మాసం. ఆ యొక్క లక్ష్మీ కార్తీక దామోదర ప్రీత్యర్థంగా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు చాలా అంగరంగ వైభవపేతంగా జరిగాయి. అందరికీ కూడా చూసిన వారికి, చేసుకున్న వారికి, భక్తులందరికీ కూడా ఆ యొక్క కార్తీక దామోదర స్వామి, ఆ యొక్క సత్యనారాయణ స్వామి అందరిపైన అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. మంచిర్యాలలో పడిన పాత గర్మిల్ల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గత కొన్ని సంవత్సరాల నుండి మరి యొక్క దేవాలయంలో వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్తీక మాసంలో చేయడం అనేది చాలా విధంగా రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు కార్తీక శర్మ గారిచే, మరి శ్రీనివాస్ శర్మ గారిచే, రమణ గారి శర్మచే ఇవాళ మరి సత్యనారాయణ వ్రతాల పూజలు ఇవాళ చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే పాత గర్మిల్ల ఈ యొక్క పురోహిత టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈ వ్రతాలు ఇంత వైభవంగా చేయడం అనేది ఈ ప్రాంతం మంచిర్యాల ప్రాంతంగా కూడా మా గర్మిల్ల ప్రాంతం ప్రజలు కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి నాడు అన్నదానం చేసే కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు కూడా పౌర్ణమి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. భక్తులు కూడా పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రత్యేకంగా ఈ యొక్క భక్తులు కోరడం జరుగుతుంది. అదేవిధంగా పాత గర్మిల్ల ప్రజల తరపు నుండి మరి యొక్క సత్యవ్రతాన్ని చేపించినటువంటి కార్తికేయ గారికి ప్రత్యేక ఈ ప్రాంతం నుండి మేమందరం కూడా మేము కానీ ఇక్కడ కమిటీ సభ్యులు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైన పూజలు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో స్నానమాచరించి గూడెం సత్యదేవుని ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి సత్యనారాయణ స్వామి నోములు నోచుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా సత్యదేవుని దర్శనం ఎంతో పుణ్యఫలంగా భావిస్తామని, కార్తీక మాసంలో సత్యదేవుని నోములు నోచుకోవడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వ్రతాలు ఆచరించి స్వామివారి కృపకు పాత్రలమవుతామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు ఆలయ అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 మంది ఎస్ఐలు, 10 మంది సీఐలు, దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
గూడెము అనేది మన దండపల్లిలో వెలవడం, గూడెం సత్యనారాయణ స్వామి గుడి దండపల్లిలో వెళ్ళడం చాలా అదృష్టము. ఇది సెకండ్ అన్నవరంగా భావిస్తాము అందరము. కార్తీక మాసము చాలా పవిత్రమైనది. ఈ 5 రోజులు ఏకాదశి నుండి పౌర్ణమి వరకు చాలా పవిత్రమైన రోజులు. ఈ 5 రోజులు స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదని భక్తులు భావిస్తారు. సత్యనారాయణ స్వామిని నమ్ముకోగానే మనము ఏది కోరుకుంటే అది మన కోరుకోగానే కొంగు బంగారమై దేవుడు మన వెనుకనే ఉంటాడు. కాబట్టి చాలా అందరికీ మంచి చేస్తాడు. భక్తులతో మనవి చేయనగా తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్టపై వెలుసున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవాలయమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉదయం నుండే భక్తులు బారులు తీరినారు. ముఖ్యంగా ఇక్కడ స్వామివారి వ్రతాలు ఆచరించుకోవడం, దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ చుట్టుపక్కల జిల్లాల నుండే కాక హైదరాబాదు ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో స్వామివారి వ్రతాలకు విచ్చేసినారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులతో మేము సమన్వయం చేసుకుని ఇబ్బందులు లేకుండా దేవస్థానం పక్షాన క్యూ లైన్స్, మంచినీటి వసతి, చలవ పందిర్లు, టెంట్లు, ఉచిత అన్న ప్రసాద వితరణ, ప్రసాదాల తయారీ, ఇతరత్ర అన్ని ఏదైతే మేము ఈ మన ఊట్నూరు మండల కేంద్రం నుండి ఈ మన దండపల్లి మండలం, మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుడెమ ఆలయానికి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే మేము గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి ఉసిరికాయ దీపాధారణ చేయడం జరిగింది. చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ దీపాధారణ చేస్తే చాలా మంచిదని చెప్తారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సత్యనారాయణ ఆలయానికి వచ్చి మేము ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము. అదేవిధంగా సత్యనారాయణ ఆలయానికి ఏదైతే సత్యనారాయణ ప్రత్యేకత ఏంటిదంటే ఈ సత్యనారాయణ మందమరి పట్టణంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక అంగడి బజార్లోని శివాలయం, మార్కెట్లోని వెంకటేశ్వర ఆలయం, అయ్యప్ప ఆలయం, హనుమాన్ ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలలో భక్తులు పోటెత్తారు. దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. బ్రహ్మం గారి ఆలయంలో మహిళలు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్టేషన్ రోడ్లోని బ్రహ్మం గారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
నమస్కారం. మందమర్రి అంగడి బజార్లోని శివకేశవ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి జలాభిషేక కార్యక్రమం జరుగుతుంది. గత చాలా కాలం నుండి ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే ఉసిరి చెట్టు కింద భక్తులు ముట్టించుకునే కార్యక్రమం, తులసి మాతను పూజించే కార్యక్రమం, అలాగే సంతాన నాగేంద్రుని పూజించే కార్యక్రమం, నవగ్రహాల కార్యక్రమం, ఇలా ప్రతి ఒక్కటి కూడా పద్ధతి ప్రకారం శివ దేవాలయంలో జరగడం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచి కూడా జలాభిషేకాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అలాగే పవిత్ర కార్తీక మాసాన్ని ఈరోజు పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6:30 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే భక్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయరు. అలాగే జ్వాలాతోరణం అంటే ఏమిటి, కార్తీక దీపం యొక్క ప్రాశస్త్యం ఏమిటి సాయంత్రం వివరించబడుతుంది. కావున భక్తులందరూ కూడా తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. కార్తీక మాసం అటు శివునికి ఇటు కేశవునికి ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో సిఈఆర్ క్లబ్ లో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి బ్రతుకుదెరువు చూపిస్తానన్న సింగరేణి పైన ప్రైవేటీకరణ కత్తిపెట్టి సింగరేణి నిర్వీర్యం చేయాలని కుట్రలకు పూనుకోవడం జరిగిందని, సింగరేణి సంస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండటం మూలంగానే మంచిర్యాల జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అనేక కొత్త ప్రాంతాలు బస్తీలు ఏర్పడి అభివృద్ధి జరిగిందని తెలిపారు. మరోప్రక్క వ్యవసాయం పరిశ్రమలు రావడానికి సింగరేణి సంస్థ ప్రధాన కారణమని, ఇందులో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులు వారి కుటుంబాలతో పాటు ఈ సంస్థపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపి సంస్థగా సింగరేణి నిలిచిందని అన్నారు. ఒకవైపు సంస్థను ఉద్యోగ కార్మికులను, మరోవైపు దాని మీద పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వారిని రోడ్డుపాలు చేయాలని బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఇందులో భాగంగానే సింగరేణి కేటాయించినటువంటి శ్రావణపల్లి బ్లాకును వేలంపాటలో పెట్టి అదానీ అంబానీల చేతుల్లో పెట్టాలని చూస్తుందని, దీనిలో భాగంగానే హైదరాబాద్లోనే వేలంపాట నిర్వహించారు. దీన్ని వెంటనే విరమించుకోవాలని, సింగరేణి సంస్థకే బ్లాక్ను కేటాయించాలని సిపిఎం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ రాబోయే కాలంలో కోల్బెల్ట్ ప్రాంత ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సంఖ్య రవి, కామిల జయరావు, ఐఆర్సీపీ రాష్ట్ర నాయకులు పార్వతి రాజిరెడ్డి, సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు కనికారపు అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి మోహన్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ బడుగు జీవులంతా కూడా బతుకుదేరు లేక, వ్యవసాయం లేక, మరి బతకడానికి కాలనీకి వచ్చి నిత్యం చస్తూ ఉద్యోగాలు నిర్వహించి ఈ వేలాది కోట్ల రూపాయలు ఈ సంస్థకి సంపాదించి పెడితే ఇవాళ ఈ సంస్థ వేలాది కోట్ల టర్నోవర్కి ఎదిగిన తర్వాత ఇవాళ ఒక మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరిన తర్వాత ఈ సంస్థలన్నింటినీ కూడా పీకెత్తుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఇప్పటికీ 5,000 పరిశ్రమలని, పెద్ద పరిశ్రమలని, 5 లక్షల చిన్న పరిశ్రమలని పీక ముందు వేసినటువంటి చరిత్ర ఈ బీజేపీ మతోన్మాద సంస్థ బీజేపీ కొనసాగిస్తున్నటువంటి విధ్వంసమే ఈ బీజేపీ ప్రభుత్వ ఆకాంక్షల మేరకే ఈ సింగరేణిని కూడా కబలించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ వీళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఇది అడ్డుకోవాలంటే మహత్తరమైనటువంటి ఉద్యమం జరగాలి. ఇప్పుడు సిపిఎం ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి ఉద్యమం మామూలుగా ఇది మాటలతో అయ్యేది కాదు. వీళ్ళైతే మొదలుపెట్టి అందరూ సహకరిస్తే సక్సెస్ అవుతుంది, అందరూ సహకరించకపోతే నాకేంటి అనుకుంటే అది అర్థమే పోతుంది. ఇవాళ సింగరేణిలో 1,16,000 మంది కార్మికులు పనిచేసినటువంటి సంస్థలో ఇవాళ సింగరేణిలో ఎందుకు 40,000 మందికి కుదించబడ్డారు? ఇవాళ సింగరేణిలో ఎందుకు కొత్తగా రావడం లేదు? ఏ ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా కార్మికుల శ్రేయస్సు కోసం గొప్ప గొప్ప తాగునీరు ఏదైతే ఉందో అడగండిపోతా ఉంది. దాంట్లో నుండి వచ్చినటువంటి డస్ట్ అంతా కూడాను గాలిలో స్ప్రెడ్ అయిపోయి మొత్తం కూడా కలుషితం అయిపోతా ఉంది. తర్వాత పర్యావరణం అంతా కూడా నాశనం అయిపోతా ఉంది. ఓపెన్ కాస్ట్లో మట్టి ఎక్కడైతే తీస్తామో ఓవర్ బర్డెన్ దాన్ని తీసి బొగ్గు తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పూర్తి చేయాల్సినటువంటి నిబంధన కూడా దాంట్లో ఉంది. మొదలగడ్డం మళ్ళీ పక్కన తీసి పెట్టినటువంటి మట్టిని మనం ఏమో చేయాలి.
నాకు తెలిసాక ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ వచ్చినాయి తప్ప బొగ్గు తీసుకుంటున్నది తప్ప ఎక్కడ బొగ్గు సాయం తీసి మళ్ళీ వందలు కూర్చున్నటువంటి దాఖలు నాకు కనపడింది. అంటే ఇది ప్రభుత్వానికి తెలియదా, పాలక వర్గాలకు తెలియదా, అధికార యంత్రాంగానికి తెలియదా? అందరికీ తెలుసు. కానీ ఇది నాశనం కావాలి, ప్రజలు అతలాకుతలం కావాలి, ప్రజలు ఆర్థిక అసమానతల మధ్య జీవించాలి, ప్రజలు ఎప్పుడు కూడా బిచ్చగాళ్ళుగా ఉండాలి, పేదవాళ్ళుగా ఉండాలి, దరిద్రులుగా ఉండాలి, ఆకలి చావులతో ఉండాలి, ఆత్మహత్యలతో ఉండాలి తప్ప వీళ్ళు ఒక స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తించేది ఈ పాలక వర్గాలు కాదు. ఇట్లా మాట్లాడితే వాళ్ళు దోచుకుంటారు. ఇది వాస్తవం కాదని మేము అంటున్నాం. సీతారాంపల్లి వైపున మీరు వెళ్ళండి, రామారావుపేటకు మీరు వెళ్ళండి, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఇక్కడ మన కేకేట్టు దగ్గర మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి గులాబీ కూడా ఏమంటున్నాం ఎర్రగుంటపల్లి అక్కడ భూమన్న చంద్రన్న వాళ్ళందరూ కూడా ఉండే. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈ బావుల బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల గురుకుల బాలికల పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ రమాదేవి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 5వ తరగతికి చెందిన దామెర అశ్విత సాయి ఉపన్యాసం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రమాదేవి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భవితకు వెలుగు దివ్వెలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నతనంలోనే వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే దేశం గర్వించేలా ఎదుగుతారన్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు నీతి కథలు, స్ఫూర్తినిచ్చే మహనీయుల గాథలు చదివిస్తే భవిష్యత్తుకు సరైన మార్గం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హౌస్ మాస్టర్ సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడెంగుట్ట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సత్యదేవుని సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సతీమణి కుక్కిరాల సురేఖ. మంచిర్యాల పట్టణంలోని ఆలయాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, దీపాలు వెలిగించి దీపారాధనలు, అశేష పూజలు చేసిన మహిళా భక్తులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.